హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి స్వీట్ బోండా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి, బెల్లం, ఇలాచీ, టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్. ప్రాసెస్లోకి వెళ్ళే ప్రాసెస్ వచ్చేసి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం బెల్లం, వాటర్ పోసుకోవాలి బెల్లం కరిగేంత వరకు. ఇది వచ్చేసి మనకు లైట్గా తీగ పాకంలాగా రావాలి ఫ్రెండ్స్ ఇలాగా బెల్లం అంతా కరిగిపోయి మనకి ఇలా బాయిల్ అవుతుండగా కొంచెం ఇలాచి, ఫ్రెండ్స్ అలా బాయిల్ అయిన తర్వాత ఇది ఒక 5 మినిట్స్ చల్లారనిద్దాము. చల్లారిపోయిన తర్వాత ఇందులోకే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం కొంచెంగా కలుపుకొని మన దోశ బ్యాటర్ లాగా కలుపుకున్నట్టు కొంచెం కొంచెంగా కలుపుకుందాం ఫ్రెండ్స్. అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము టేస్ట్ కోసం. అలాగా మనం చేసుకున్న పాకం సరిపోతే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. మన దోశ బ్యాటర్ కనుక ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేవరకు కలుపుకోవాలి. మనం పిండి ఇలా కలుపుకునే లోపల మనం గుంట పొంగనాలు ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది హీట్ అయ్యిద్ది. ఇది హీట్ అయ్యే లోపల మనం పిండి అంతా ఈ థిక్నెస్తో కలుపుకుంటే మనకు బోండాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ప్యాన్ హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఎందుకు ఆయిల్ అనవసరం అనుకున్నప్పుడు ఇట్లాగా మనం కొంచెం ఆయిల్ వేసుకొని గుంట పొంగనాలు ప్యాన్లో వేసుకోవచ్చు. ప్యాన్ హీట్ అయింది ఫ్రెండ్స్. ప్యాన్ హీట్ అయినాక ఇలాగ మనం అవన్నీ ఫిల్ చేసేసుకుందాము. ఇది మాత్రం ప్రాసెస్ స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతాయి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత వీటిని టర్న్ చేసుకుందాము. ఇలా అన్నీ టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. బాయిల్ అయినాక ఒకసారి తీద్దాము. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. వీటిని సర్వ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.